విస్తృత స్థాయి సమావేశాలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశాలలో నాయకుల కార్యకర్తల సూచనలు వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బందులు కూడా వినడం జరిగింది. ఇలా ప్రతి జిల్లాలోనూ అంటే 26 జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల నాయకుల కార్యకర్తల ఇబ్బందులు విన్నాం, వాళ్ళ సూచనలు తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాదాపు 2500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే నేను పర్యటించాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ వారి సూచనలన్నీ సేకరించడానికి, వారి అభిప్రాయాలను వినటానికి నేనే ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవంతం చేసిన అన్ని జిల్లాల డిసిసిలకు, కోఆర్డినేటర్లకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇలా ప్రతి జిల్లాలోనూ మాట్లాడిన ముఖ్యమైన అంశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం. నిజంగానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరం ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు, నిజానికి ఈ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ. మనకు విభజన హక్కులలో 11 సంవత్సరాలుగా మోడీ గారు, బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అలాంటప్పుడు ఇటు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారిన వారే, ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్నవారే. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది. మరి చంద్రబాబు గారు 11 సంవత్సరాలుగా బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇవ్వని నేపథ్యంలో మోడీ గారు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి కూడా దాన్ని విస్మరించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు. చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓట్లని, ఎంపీలని, ఈ బలాన్ని తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారి సర్కారు నిలబడింది. 11 సంవత్సరాలుగా మోడీ గారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే 45 మీటర్లు కాదు 41 మీటర్లకే నీటి నిల్వ చేయాలి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఫిగరు మెన్షన్ చేస్తూ దీనికైతేనే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తే ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా వైసీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా లేదు ఇది పోలవరం ప్రాజెక్ట్ 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు
లిఫ్ట్ ఇరిగేషన్ కాకూడదు అంటే 45 మీటర్లో నీటి నిల్వతో కట్టాల్సిన అవసరం ఉంది. 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇది ఫుల్ కెపాసిటీలు రన్ చేయాల్సిన అవసరం ఉంది. 50 లక్షల మందికి మంచినీరు సౌకర్యం కల్పించాలి అంటే ఈ ప్రాజెక్టు యథావిధిగా చేస్తేనే దీనికి అర్థం ఉంటుంది అని ఒక్కరంటే ఒక్కరు కూడా 41 మీటర్లకు నీటి కేటాయింపులు నీటి నిల్వను లిమిట్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క పార్లమెంటేరియన్ కూడా బీజేపీ పార్టీకి ఎదురు చెప్పింది లేదు. పోలవరం ప్రాజెక్టు అట్లా అన్యాయం చేస్తుంటే ఇక రాజధానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే ఇది మన విభజన హక్కు అయితే ఈ రోజు వరకు కూడా రాజధానికి సంబంధించి కేవలం అప్పులే ఇస్తారట. విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, చేయకుండా ఆపుతారా, ఏ దాని మీద క్లారిటీ లేదు. పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు. అలాగే విభజన హామీలలో ఏ ఒక్కదానికి కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా నిజానికి సేల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పరంగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని జిందాల్కో ఇంకోరికో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్ర అయినా లేకపోతే కారిడార్ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర కింద రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు. వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీని అయితే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడలను మోడీకి వంచేశారు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు. అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు. గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లేక విభజన హక్కులు సాధించుకోవాలని ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం ఈ పర్యటన చేశాం. ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు నాయకులకు ఉన్న ఇబ్బందులు సూచనలు అన్నీ విన్నాం. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం. ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో చాలా సీరియస్గా పని చేయబోతుంది. ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలపై విధానాలపై ప్రభుత్వం మీద బీజేపీ మీద పోరాటాలు ముమ్మరం చేసే దిశగా మేమందరము కృషి చేయబోతున్నాం. ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు
ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు, చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు. ఈ రోజుటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది. వీళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీకి లక్షల మంది అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వస్తుంది అంటే అవకాశం ఇవ్వడానికి, ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కోట్లల్లో ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని, మంచి పార్టీ అని, అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజుటి వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ. సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను సైతం త్యాగం చేశారు. రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి, ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు, వాళ్ళు గౌరవించే అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కమిట్మెంటు, సిన్సియారిటీ ఇవన్నీ లేక కాదు, మెండుగా ఉన్నాయి, చాలా మెండుగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్. కాంగ్రెస్ పార్టీకి లేనిది ఈరోజు రీసోర్సెస్. ఇది చాలా బాధాకరం. కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రీసోర్సెస్సే గనక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్గా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎదగగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. కాబట్టి బహిరంగంగానే మేము అపీల్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గౌరవించేవారు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకొని వాళ్ళతో కలిసి నడవగలిగిన వాళ్ళు, ఫ్యూచర్లో ఎమ్మెల్యేలుగా కావాలనుకున్న వాళ్ళు, 4 డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. మీకు పూచీగా నేనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. ఇదే నా సింగిల్ పాయింట్ అజెండా.
నాకు వేరే అజెండా లేనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో మనకు అన్ని విభజన హామీలు నెరవేరుతాయి, ప్రత్యేక హోదాతో మొదలుకొని అన్ని విభజన హామీలు. లేకపోతే మన బిడ్డలకు, మన రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది. ఈ పార్టీని బలోపేతం చేసేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో పని చేస్తూనే ఉంటుంది. రాబోయే నాయకులకి కూడా సూచించేది, రాజశేఖర్ రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే దానికి కారణం ఆయన మంచి మనసు. అలా ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. ఏదో లాస్ట్ మినిట్లో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కూడా చాలా ఉంది. ఎవరైనా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఒక 6 నెలల్లో ఎవరూ నాయకులు అయిపోరు. ఇప్పటికి 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు. కాబట్టి ఇది మంచి సమయమని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి. ఈ 4 సమయాలలో మీరు ఒక లీడర్గా ఎదగడానికి ఇది మంచి అవకాశం. ప్రజలలో మీ పేరు నానాలి, ప్రజల మధ్య మీ ముఖం కనిపిస్తూ ఉండాలి. ప్రజల మధ్య మీరు పోరాటాలు చేస్తే నాయకులుగా ఎదుగుతారు. కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ సిద్ధాంతాల కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడాలి అనుకున్న వాళ్ళు, ఫ్యూచర్లో లీడర్లుగా, ఎమ్మెల్యేలుగా కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీ టైంని, మీ రీసోర్సెస్ని, 4 డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే స్తోమత మీకుండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మీకోసం నిలబడుతుందని, దీనికి పూచీగా నేనే ఉంటానని మీకు హామీ ఇస్తూ మరొక్కసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయం. ఇది దేవుడు నిర్ణయించింది. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. రండి, జాయిన్ మీ. అందరం కలిసి చరిత్ర సృష్టిస్తాం. థ్యాంక్ యూ. మన దేశంలో ఏదైనా ఒక పార్టీ చేసేయగలదా? బీజేపీ మద్దతు ఇవ్వలేదా? నేను చిన్నమ్మని అని చెప్పుకున్నారు బీజేపీ నాయకులు. ఇవ్వలేదా బీజేపీ మద్దతు? చంద్రబాబు గారు లేక ఇవ్వలేదా? ఎందుకండి మా మీద వేస్తారు? దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. ఆ రోజు అందరూ కూడా అంగీకరిస్తేనే విభజన జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి విభజన హామీల్లో మొత్తం అన్నీ నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ రాలేకపోయింది. అది ఇంకా సాడ్ పార్ట్. వై నాట్? కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? పాతవారే ఎందుకు మళ్ళీ మళ్ళీ రీసైకిల్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా ఇక్కడ. కొత్తవారు ఫ్రెష్ బ్లడ్, యంగర్ బ్లడ్, ప్రాబబ్లీ దే విల్ ట్రావెల్ విత్ మీ అ లిటిల్ లాంగర్ దెన్ ది ఓల్డర్ పీపుల్. నేను పూచీగా ఉంటానని చెప్తున్నాను కదా. నేనే కాదండి, కాంగ్రెస్ పార్టీలో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. సపోజింగ్ రేపు పొద్దున నాతో ఏదైనా విభేదాలు కలిగినా కూడా కాంగ్రెస్ పార్టీతో అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఒక నేషనల్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో నియంతల్లా తయారవ్వటానికి అవకాశం లేదు. నాతో ఒకవేళ విభేదించినా నా పైన మళ్ళీ ఇన్ఛార్జీలు ఉంటారు, లేక రాహుల్ గాంధీ గారు ఉంటారు, లేకపోతే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది. దీంట్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, దీంట్లో లిబర్టీ ఉంటుంది, దీంట్లో డెమోక్రసీ ఉంటుంది, దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సెక్యులర్ పార్టీ. ఇక్కడ మతాలకు, కులాలకి అన్నీ సమానంగానే ఉంటాయి. డబ్బులు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు సమానంగానే ఉంటారు. భాషలు, ప్రాంతాలు ఇలాంటివి ఏవి విభేదాలు చూపరు.
కాంగ్రెస్ పార్టీ ఎథికల్గా కూడా చాలా మంచి పార్టీ, మారల్స్ ఉన్న పార్టీ. బీజేపీ లాగా ఒక రైటిస్ట్ పార్టీ కాదు, లేక బీఆర్ఎస్ లాగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా, లేకపోతే ఇలాంటి రీజనల్ పార్టీస్ లాగా నియంతల్లా తయారయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో లేదు. అండ్ దట్స్ అ గుడ్ థింగ్. It will be a fresh Congress. What about the older leaders? Older leaders are always there. We are all there, including me. I am there to support the ones that are coming up. The only thing Congress party lacks today is the resources. And we all know today how important resources are. నేను చెప్పనంత మాత్రాన అది కాకుండా పోదు. ఈరోజు నేను బహిరంగంగా చెప్తున్నాను అంటే దానికి కారణం ఇది వాస్తవం. నేను ఒప్పుకున్నా, మీరు ఒప్పుకున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు కూడా చాలామందికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఉన్నాయి. తెలివి ఉంది, కమిట్మెంట్ ఉంది, సిన్సియారిటీ ఉంది, లాయలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక రీసోర్సెస్ తప్పితే కాంగ్రెస్ పార్టీకి లేనిదంటూ లేదు. లీడర్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అడుగుతున్నాం, కొత్త నాయకులు రావాలి అనుకుంటే, ఎమ్మెల్యేలు కావాలి అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ విత్ ఓపెన్ హ్యాండ్స్ వీఆర్ ఇన్వైటింగ్ యూ, వీఆర్ గివింగ్ యూ ది ఆపర్చునిటీ, వీఆర్ విల్లింగ్ టు గివ్ యూ ద ప్లాట్ఫామ్. ప్లీజ్ అందరం కలిసి ఫర్ అ బెటర్ టుమారో, ఫర్ అ బెటర్ ఇండియా, లెట్స్ కమ్ టుగెదర్. థ్యాంక్ యూ. Take this. యాక్చువల్లీ నేను దీని గురించి రిప్లై ఇస్తే నా అప్పీల్ పోతుందేమో. ఏమన్నా ఇది రిప్లై చేద్దామా? ఇంకోసారి ఆన్సర్ చేస్తలే అన్న. ఈరోజు నాకు ఈ అప్పీల్ చాలా ఇంపార్టెంట్, కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్, మన రాష్ట్రానికి ఇంపార్టెంట్. లెట్స్ కీప్ ఇట్ అట్ దట్.